రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్స్ ఇచ్చారు. ఈ జిల్లాలో 20 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలైన 12 ఏరియాలకు ఫ్లడ్ అలర్ట్స్ ఇచ్చారు. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఉమ్మడి వరంగల్కు అతి భారీ వర్ష సూచన చేశారు. ఈ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షంలో బయటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాలో 20 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలైన 12 ఏరియాలకు ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఉమ్మడి వరంగల్కు అతి భారీ వర్ష సూచన చేశారు. ఈ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షంలో బయటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.